వెల్కమ్ టు చమక్ చమచ్చా స్టోరీ. ఒక ఊరిలో సీత అనే ఒక పేద పిల్ల ఉంటుంది. తను ఎవరైనా ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ ఏది దొరికితే తింటూ అలా కాలం సాగించింది. ఒకరోజు అలా వెళ్తూ ఉండగా వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడినప్పుడు తను ఒక గుడిసె దగ్గర ఆగుతుంది. అయితే ఆ గుడిసెలో ఒక అవ్వ ఉంటుంది. ఆ అవ్వ సీతను చూసి, ఏం తల్లి ఇలా వచ్చావు అంటుంది. అవ్వ వర్షం పడుతుంది కదా, అందుకే ఇక్కడ ఆగాను అని చెప్తుంది సీత. సరే సరే లోపలికి రామ్మా, తడిసిపోతావు అని అవ్వ తన ఇంట్లోకి పిలుస్తుంది. ఇలా అవ్వ సీతను లోపలికి పిలిచి ఇలా అంది, సరే వర్షం బాగా పడుతుంది, ఇప్పుడే బాగా తగ్గేలా లేదు, నువ్వు ఇక్కడే పడుకో అంటుంది అవ్వ. అప్పుడు సీత సరే అవ్వ అని భోజనం తిని అక్కడే పడుకుంటుంది. అవ్వ ఇలా అనుకుంటుంది, ఈ పేద పిల్లకి నేనేమైనా చేయాలి అని. అలాగే ఆ అవ్వకు మంత్రాలకు కూడా తెలుసు. సీత నిద్ర లేచాక, అమ్మ సీత వెళ్ళి కొలనులో స్నానం చేసిరా, కానీ కొలనులో మునిగే ముందు చమక్ చమక్ చా అంటూ 3 సార్లు మునుగు, ఆ తర్వాత నా దగ్గరికి రా అని కొలనులోకి వెళుతుంది. చమక్ చమక్ చా అని మొదటిసారి మునగగానే తనకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. మళ్ళీ రెండోసారి మునగగానే తన శరీరం బంగారంలా మెరిసిపోతుంది. మూడోసారి మునగగానే తనతో పాటు చుట్టుపక్కల ప్రాంతమంతా దేవలోకంలాగా మారిపోతుంది. ఆహా అని అవ్వ దగ్గరకు వెళ్ళగా అవ్వ ఇలా అంటుంది, ఇక్కడ వెండి బకెట్లో బట్టలు నగలు ఉన్నాయి, బంగారం బకెట్లో బంగారం వజ్రాలు ఉన్నాయి. అవ్వ ఎందుకు అవన్నీ వద్దులే అంటుంది సీత. లేదు లేదు అమ్మ, ఇవి నీవే తీసుకో అంటుంది అవ్వ. సీత సరే అవ్వ, నాకు వెండి బకెట్ చాలు, తీసుకొని వెళ్తాను అంటుంది. అవ్వ లేదమ్మా, ఇవి 2 నీవే తీసుకొని వెళ్ళిపో అంటుంది. సీత వాళ్ళ కుటుంబంతో హాయిగా ఉంటుంది. సీత స్నేహితురాలైన రీత, ఆరే నీ దగ్గర ఇన్ని బట్టలు బంగారం ఎక్కడివి అని అడుగుతుంది. సీత జరిగిందంతా చెప్పింది. రీత కూడా అలాగే చేద్దామనుకుంటుంది. అవ్వ రీతాని చూసి, ఏం తల్లి ఇలా వచ్చావు అని అడిగింది. నా పేరు రీత, ఇక్కడ వర్షం పడుతుంది అని ఇక్కడ నేను నిల్చున్నాను అని అంటుంది. సరే లోపలికి రా అని అవ్వ తన ఇంట్లోకి పిలుస్తుంది. రాత్రి ఎక్కడికి వెళ్తావు, పడుకో అంటుంది అవ్వ. రీత సరే అని అక్కడే పడుకుంటుంది. వెళ్ళి కొలనులో స్నానం చేసిగా చమచమచ్చ అంటూ 3 సార్లు మునుగు అంటుంది అవ్వ. రీత ఆ మంత్రం చెప్పి మొదటిసారి మునుగుతుంది. హాయిగా అనిపిస్తుంది. అలాగే రెండోసారి కూడా మునుగుతుంది. తన శరీరం అంతా బంగారంలా మెరిసిపోతుంది. 3వసారికి దేవకన్యలా తయారవుతుంది. ఇంకా అందంగా కనిపించాలని 4వసారి కూడా మునుగుతుంది. అప్పుడు వికారంగా తయారవుతుంది. ఇది వెళ్ళి అవ్వకు చెబుతుంది. అవ్వ ఇలా అడుగుతుంది, నేను 3 సార్లు మునగమంటే నువ్వు ఎన్నిసార్లు మునిగావు అని. నీకు అత్యాశ ఎక్కువై అలా చేశావు. సరే ఇక్కడ వెండి బంగారం బకెట్ ఉన్నాయి, ఏది కావాలో తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది అవ్వ. అప్పుడు రీత 2 బకెట్లు కావాలి అంటుంది. అలా అనగానే ఆ 2 బకెట్లు మాయమైపోతాయి. ఇంకా మీకు అత్యాశ ఎక్కువ, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవని ముఖంపై తలుపు వేస్తుంది అవ్వ. రీత ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోతుంది.